ధర్మోజుగూడెం. నా పేరు నాగరాజు రెడ్డి. మీకు వెనకాల కనపడుతున్న కంపెనీ పేరు జై లారా డ్రగ్స్. రైతులు గత వారం రోజుల నుంచి వాళ్ళ పంటలు పండట్లేదు అని చెప్పి నష్టపరిహారం కావాలని శాంతియుతంగా ధర్నా చేస్తూ ఉన్నారు. ధర్నా చేసే టైంలో మన కంపెనీ ఎండి గారు శాంతియుతంగా చర్చలకు రాకుండా వల్గర్గా రైతులను తిడుతూ పీసీబీ వాళ్ళు ఎవ్రీ రిపోర్ట్ తీసుకుంటున్నారు. మరి రైతుల దగ్గర తీసుకోకుండా అక్కడెక్కడో ప్రభుత్వం చూపెట్టినటువంటి పాయింట్లలో రిపోర్ట్ తీసుకొని బాగా ఉన్నాయని చెప్పేసి రిపోర్ట్ ఇవ్వడం వలన ఇక్కడ ఈ వాతావరణం ఇక్కడ ఉన్నటువంటి ప్లేస్లలో రిపోర్ట్ తీసుకోకపోవడం వలన ఈరోజు పంటలు వండకుండా పోవడానికి పొల్యూషన్ కావడానికి ప్రధాన కారణం పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు. మేము పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కాకుండా పొల్యూషన్ కమిషన్ బోర్డు అని భావిస్తూ ఉన్నారు రైతులు. ఎందుకంటే మీరు తీసుకున్నటువంటి సంవత్సర రిపోర్ట్లలో ఎందుకు ఈ రైతుల పంటలు కనపడలేదు, మరి మీరు ఇచ్చిన రిపోర్ట్లు కరెక్ట్గానే ఉంటే పొల్యూషన్ ఎందుకు అయింది అనేది రైతుల పరంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇంకొక విషయం ఏంటంటే ఈ జై లారా డ్రగ్స్ కానీ ఇక్కడ ఉన్నటువంటి తదితర పరిశ్రమలు అన్నీ కూడా వాళ్ళ ఎఫ్లెంట్ని నేరుగా భూమిలోకి వదలడం వల్లనే ఇక్కడ పంటలు పండకుండా పోతుంది. వ్యవసాయ శాఖ వారు కూడా రిపోర్ట్ ఇచ్చినారు. ఏమనంటే ఇక్కడ ఉన్నటువంటి నీరు వ్యవసాయానికి పనికిరాదని చెప్పినారు. మరి నేను జై లారా డ్రగ్స్ యాజమాన్యాన్ని ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నా, ఏళ్ల తరబడి ఇక్కడ వ్యవసాయం చేస్తూ ఉన్న రైతులకు ఇలా ఖర్చు పెట్టి ఇత్తనాలు తెచ్చి దున్ని అన్ని నీళ్లు పెట్టి కోతులకు మరి వివిధ రకాలైనటువంటి బ్యారియర్స్ని అన్నీ అడ్డుకొని ఇలా విత్తనాలు వేస్తే మొలకెత్తే పరిస్థితి లేదు. మరి ఇన్ని రోజుల నుంచి చేస్తున్నట్టు ఈ వ్యవసాయానికి ఇంత అడ్డంకులు తయారైనప్పుడు ఒక్కరోజు నీళ్లు పెట్టకుంటే నీకు ఇంత కడుపు నొప్పులు వేస్తుంది. మరి ఏళ్ల తరబడి వ్యవసాయం చేసినటువంటి రైతుల కడుపు నొప్పులు లేవదా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. మరి మీ నీళ్లు మీరు యూజ్ చేసుకోవట్లేదు, పక్క నుంచి నీళ్ళు తెచ్చుకుంటా ఉన్నారు అంటే మరి పొల్యూషన్ అయిందా లేదా అనేది మీరు డైరెక్ట్గా మీకు యాజమాన్యానికి తెలవాలి. ఎందుకంటే వాళ్ళ బోర్లు వాళ్ళకి పనికి రావట్లేదు, బయట నుంచి తెప్పించుకుంటున్నారు. మరి రైతులకు కూడా అందరికీ ఎన్ని ఎకరాలు ఉన్నాయో అన్ని ఎకరాలకు ట్యాంకర్ ద్వారా కంపెనీ యాజమాన్యం ప్రొవైడ్ చేయాలి. ప్రొవైడ్ చేయకుండా దాడులకు దిగబడితే ఇది ఇప్పటితో ఆగే సమస్య కాదు. ఖచ్చితంగా న్యాయం జరిగేంత వరకు రైతులు కొట్లాడతారు. వాళ్ళ న్యాయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తున్నాం. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు కూడా వచ్చారు. మరి వాళ్ళు శాంపిల్స్ తీసుకుంటారని చెప్పారు, మరి కనపడట్లేదు. వాళ్ళ శాంపిల్స్ తీసుకోవడానికి రైతులు సహకరిస్తారు. ఈలోపే మరి ఈ డిమాండ్ తీర్చాలంటే కంపెనీ యొక్క పరిశ్రమ వాళ్ళ ప్రొడక్షన్ ఆగిపోవాలని చెప్పేసి రైతులు, ఎందుకంటే రైతుల ప్రొడక్షన్ కూడా ఆగిపోయింది కదా, వాళ్ళ జీవనాధారం కూడా ఆగిపోయింది కాబట్టి వీళ్ళ ప్రొడక్షన్ ఆగిపోతే ఆ కడుపుమంట ఏముంటుంది అనేది వీళ్ళకి తెలుస్తుంది కాబట్టి రైతులు ఇలా ఆపినారు. శాంతియుతంగా రండి, జై లారా డ్రగ్స్ యాజమాన్యం రండి, మీరు దాడులు ఎట్లా చేసినారో మా ఊర్లోకి వచ్చి మా ఊళ్ళో దాడులు ఎలా చేసినారో, ఈ పొల్యూషన్ కావడానికి కారణాలు మీ దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ ఏంటివి ఈ గారు చెప్తారు. ఆ తర్వాత మీరు ఏమైనా చర్యలు తీసుకుంటారా రైతుల మీద తీసుకోండి. కానీ ఇండైరెక్ట్గా రైతులని ప్రభుత్వం వారు కానీ అధికారులు కానీ మరి పోలీసు వాళ్ళు కానీ బెదిరియడం అనేది ఏమైనా చర్య? ఎందుకంటే ఇక్కడ ఎలాంటి క్రిమినల్ చర్యలకు పాల్పడకుండా శాంతియుతంగా ఆ రోడ్ అవతల ధర్నా చేసుకుంటున్నారు. వాళ్ళకి కడుపుమంట వినండి, వీలైతే వాళ్ళ సైడ్ నిలవండి, అంతేగాని బెదిరింపులకు బెదిరించి ఎన్ని రోజులు ఈ ఉద్యమాన్ని మరి అంచగొట్టడానికి ప్రయత్నిస్తున్నారో ఇవన్నీ కూడా అందరూ చూస్తూ ఉన్నారు. రేపు న్యాయం అనేది అంతిమంగా రైతులకు జరగాలని మీడియా మిత్రులను కోరుతా ఉన్నాను. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.